నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలన్నా, ప్రజలకు అదే పనిగా సేవ చేసుకోవాలన్నా చేతిలో మంత్రి పదవి లేకపోతే ఏ పని కావడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేసేస్తే ఓ పని అయిపోతుంది కదా అని వారు రాగాలు తీస్తున్నారు. ఆ భర్తీ చేసే పదవుల్లో తమ పేరు ఉండేలా చెయ్యాలి అంటూ పార్టీ అధిష్టానానికి వినతులు అందిస్తున్నారు. ప్రత్యేకించి తెలంగాణకే తలమానికమైన రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవులు కట్టబెట్టకపోతే చాలా అన్యాయం చేసిన వారవుతారని ఆ ప్రాంత ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇందుకోసమే నేతలు హస్తినపోయి వస్తున్నారు. నేరుగా రాహులోరికి తమ గోడు చెప్పుకొని వస్తున్నారు. తెలంగాణలో నేడో రేపో మంత్రివర్గ విస్తరణ ఉండబోతోందని కొద్ది నెలలుగా లీకులు వస్తూనే ఉన్నాయి. ఆ ప్రచారం మొదలు కావటం ఆలస్యం. మంత్రి పదవి రేసులో ఉండాలనుకున్న ఎమ్మెల్యేలంతా తమ తమ స్థాయిల్లో పైరవీలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణ మాత్రం అనధికారికంగా వాయిదాలు పడుతూనే వస్తోంది. తాజాగా కొద్ది రోజుల క్రితమే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి వార్తలు రావడంతో మళ్లీ ఆశావాహులు యాక్టివ్ అయిపోయారు. మంత్రివర్గ విస్తరణలో 2 మంత్రులకు అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దాంతో ఆ 2 పదవుల కోసం సీనియర్లు క్యూ కట్టేశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు అయితే రంగారెడ్డి కోటాలో ఈసారి తమకు మంత్రి పదవి గ్యారంటీ అన్న ధీమాతో ఉన్నారు. అయితే జిల్లాకు ఒక్క పదవి ఇస్తే అదెవరికి దక్కుతుందా అన్న టెన్షన్ ఉంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మంత్రి పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్యనే ఈ ఇద్దరు హస్తినకు వెళ్లొచ్చారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి తమకే మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలో రకరకాల సమీకరణాలు తమ ప్రొఫైల్స్ తో వివరించి చెప్పుకున్నారట. ఎమ్మెల్యేలు చెప్పుకున్న దాన్ని రాహుల్ గాంధీ సావధానంగా విన్నారట. తప్పకుండా మీకు మంత్రి పదవి దక్కేలా చూస్తానని ఓ భరోసా ఇచ్చారట. అయితే ఇద్దరిలో ఎవరికి మంత్రి పదవి వస్తుంది? ఇద్దరిలో ఒక్కరికైనా వస్తుందా, లేక ఇద్దరిని కాదని ఇంకెవరికైనా కట్టబెడతారా అన్నది మాత్రం క్లారిటీ లేదంటున్నారు పార్టీ నేతలు. రంగారెడ్డి జిల్లా నుంచి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకపోతే జిల్లా ప్రజల్లో పార్టీ పట్ల వ్యతిరేకత పెరుగుతుందని జిల్లాకు చెందిన నేతలు నాయకత్వానికి చెప్పుకొచ్చారట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఆ తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలోనూ రంగారెడ్డి జిల్లాకు ఎన్ని మంత్రి పదవులు ఉండేవో ఆధారాలతో సహా చూపించారట. 2 మంత్రి పదవులు భర్తీ చేయనున్న నేపథ్యంలో ఒక్కటైనా రంగారెడ్డికి కేటాయించారని ఆ 2 ఎమ్మెల్యేలు కూడా కోరారట. మరి పార్టీ అధిష్టానం ఏమనుకుంటుందో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు ఎలా ఉన్నాయో అన్న దాన్ని బట్టి నిర్ణయం ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.